నేను అంకుల్ అనుకున్నాం ఆ బర్త్డేకి ఇదే గిఫ్ట్ ఇద్దాం అనేసి. శ్రీరామ్ వ్యాయామశాల పైల్వాన్ పల్టన్ పైత్రాజు से గుండెలు గుంటం కట్టర్ పైల్వాన్ కసరత్తు చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే. నేను కూడా చాలా ఖుషి. ఇప్పుడు కూడా వచ్చింది ఇంకా బాగుంటుండే బట్ సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బుకి ఒక బెస్ట్ సర్ప్రైజ్. అది ఏంటంటే ఆంటీ ఇస్తుంది సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ కూడా ఏంటంటే ఒకసారి చూపించారు మీరు. సో బబ్బు గారి కోసం అయితే ఆంటీ iPhone 16 ఏదంటే ప్రో మ్యాక్స్ తీసుకుంది. ఆడైతే ఖుషి అయిపోతాడు. సో అంటే ఇప్పుడు ఎక్కడికి తెప్పించారు ఏంది? వైజాగ్ నుంచి అసలు మన సాగరన్న వైజాగ్ పోయి వచ్చేటప్పుడు ఆంటీ అక్కడ నుంచి తెప్పించింది ఫోన్. అంటే అసలు ఎందుకు మరి సడన్ గా అంటే బబ్బుకి ఇట్లా గిఫ్ట్ ఎందుకు సడన్ గా? అడికి ఫోటో దిగాలంటే టీమ్ లో ఉన్న అందరు ఫోన్ తీసుకొని ఫోటో దిగుతాడు. అంటే ఫోన్ కూడా తీసుకొని రావడం ఎన్నోసార్లు అడిగాడు కూడా, మనం ఐఫోన్ తీసుకుందామే, వీడియో దీనికి కూడా కష్టం అవుతుంది ఎక్కడైనా అనేసి. సరే తీసుకుందాం అని ఇప్పుడు దాకా ఆడు మా కోసం ఎన్నో చేశాడు, కానీ ఇప్పుడు దాకా ఆడి కోసం మేము ఏం చేయలేదు. అవును తెలియదు. అందుకంటే నేను నార్మల్ గా ఎట్లా అంటే నేను ఆఫీస్ లో నుంచి అంటే సడన్ గా నన్ను పిలిచారు. చూడగానే నేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎందుకంటే ఆయనకి కొంచెం ఫోన్లు అంటే ఎక్కువ వాడాడు. ఫోన్ మామూలుగా మా ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాడు ఎక్కువ. అంటే నార్మల్ ఫొటోస్ కి కానీ ఇక్కడ పోతే స్నాప్ గిఫ్ట్ పెడతాడు అంతే. సో ఎట్లా అంటే ఇక నాకే మస్తు జబర్దస్త్ సర్ప్రైజ్ ఇది అంటించింది. అసలు అంకుల్ ఉన్నప్పుడే నేను అంకుల్ అనుకున్నాం ఆ బర్త్డేకి ఇదే గిఫ్ట్ ఇద్దాం అనేసి. అట్లా అంటే ఇప్పుడు ఇస్తుంది సర్ప్రైజ్. ఇప్పటి నుంచో అడుగుతున్నాడు, తీసుకోండి మమ్మీ కలిసి తీసుకోండి అని కలిసి. నాకేమో సిగ్గులు లేకుండే, ఇక ఆడికి చెప్పలే అసలు. అన్న సపోర్ట్ తోనే అన్న తీసుకున్నాం. థ్యాంక్స్ సాగర్. అయితే అంటే ఇప్పుడు చెప్పిరా బొబ్బకి చేయాలా ఫోన్? అన్న ఉండు కట్టపక్క కొంచెం కూడా తెలియదు అడిగి. ఏం లేవు సర్ప్రైజ్ ఉందని చెప్తా, జల్దీ తీసుకోరా. సర్ప్రైజ్ అంటే తిండో లప్చుకో ఇచ్చుకో అనుకుంటాడు, అవే అనుకుంటాడు. అట్లనే వీళ్ళు. హలో బబ్బువాడుండా? ఒకసారి అర్జెంట్ తీసుకొని రా ఇంటికాడికి. వాళ్ళ ఇంట్లో ఉన్నా. వీడియోలో ఏదో ఒకటిగా దా ఇడ మంచిగా ఆంటీ కడుపు నిండా అది పెట్టింది ఫుడ్. అన్నం అంటే ఓ కుక్క చిత్తకార్తి కుక్క. జల్దిరా ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇప్పుడు చూసినట్టయితే బొబ్బ వస్తాము అండ్ రియాక్షన్ ఏంది అసలు ఫస్ట్ అయితే నమ్మడం అంటే. ఎందుకంటే మీరు ఇంత డౌట్ తెలియదు అసలు ఫోన్ లో పెద్ద ప్లానింగే. పౌచ్ పెట్టు కదా. ఫోన్ డేంజర్ అనిపిస్తుంది. ఫోన్ తీసి ఇది చూడాలి. ఫస్ట్ అవ్వడు బిల్ మెసేజ్ ఆ గిన్నెలో పెట్టు. దాచిపెట్టు గిన్నెలో.
బిల్ చూస్తే కొన్నానో తెలుస్తుంది కదా, ఇప్పుడు మనం బ్రాండ్ చేస్తున్నాం కదా. ఎక్కడ ప్రాపర్టీ మరి ఎట్లుంది మరి బొబ్బకి ఇప్పించారంటే నీకు మండుతున్నట్టుంది. ఏం లేదు ఆనందం. నాకు బండి ఇప్పి అది అబ్బా పెడుతురా పెడతారు పక్కా. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఏమైనా వచ్చిందంటే ఇంకొకరు పెడతానే ఉంటారు. ఇంకొకరి ఎందుకు మరి నాకు చిన్న కొనిస్తున్నా కొనియదా మరి ఏంటిది నీకన్నా చిన్న చిన్న అంటే పాపం వాడు కష్టపడుతుండు, బయట తిరుగుతుండు. ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ ఒక నిమిషము కాదు. డ్రాప్ చేయాలి, మేము మొత్తం తీసుకోవచ్చాము, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ ఉంది ఆ ఇంట్లో, మీకు నువ్వు యూజ్ చేయవా ఈ ఫోన్? మీరు వీడియో చేసుకోరా? మీరు వీడియో చేయరా? మీరు ఊకే ఒక 50 ఒక్క ఫోటో దిగొడుతారా అంటే లేదు. ఒక్కసారి 3 వెళ్ళేందుకు ఇదొక వీడియో నడుస్తుంది. ఏం లేదు ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇప్పుడు ఇగో కట్టప 50 టిప్స్ కొడుతుండు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మరి తిండానికి ఉరకొచ్చు. చూసినట్టయితే కట్టపకి ఏజ్ అయిపోయిందంట. నువ్వే చెప్పినప్పుడు ఎందుకు కొట్టారా? మీరు వీడియో పెట్టుకొని కొట్టాలా? నువ్వు కొట్టేసి వస్తే నువ్వు కొడితే నీకు సర్ప్రైజ్ ఉంది మంచిది. ఒక నిమిషం సర్ప్రైజ్ 4 వీడియోల నుంచి ప్రామిస్ చేస్తుంది. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్ల పోయంగా ఆరగించ తీసుకెళ్తాను చెప్పిన కదా ఇమీడియట్లీ సంబంధం సెట్ అయిపోవాలి. అవును అయిపోవాలి. ఫిట్నెస్ చూసి ఒక్కొక్కరు పెళ్లి కళ వచ్చేసిందే బాలా. 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 7 8 9 10 11 12 13 14 15 16 17 24 25 ఆ బబ్స్ కింది కాను 27 వండుతుడు అటాక్ వచ్చగలరు బాబు. శ్రీరామ్ వ్యాయామశాల పైల్వాన్ పల్టన్ పైత్రాజు से గుండెలు గుంసం కట్టర్ పైల్వాన్ కసరత్తు. కట్టప్ప అట్లీస్ట్ ఎన్ని కొట్టినా ఒక 3-4 కొట్టిడు. ఎన్ని కొట్టినా 30 ఇప్పుడు ఎలా వద్దు చెవులు పట్టుకొని గుంజలు ఇస్తారు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో ఫిట్ల లేకుండా 36 కొట్టినా. సూపర్ అసలు. ఇప్పుడు ఏంటంటే నేను మనిషి అనుకుంటున్నా. సంబంధాలు రావద్దా నీకు? సంబంధాలకు నా ఎక్సర్సైజ్ కి ఉంది సంబంధం. చూడు దమ్మ చేసి గుండె
చలో 100 స్క్వాట్స్ అంటే ఇక ఇట్లా సరే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి. ఇగో నేను ఒక చెప్తున్నాను, వీడు రోజు ప్రాక్టీస్ పోతాడు చేస్తాడు. 5 months అన్న పెళ్ళికి కాదన్నా కొడతా నువ్వు మాట దేకి కొడుతుంది మంచిగా చెప్తున్నాను. మనోడు పెళ్లికి రెడీ అయ్యే పిల్లోడు ఎట్లుండాలా? పిల్లోన్నా ముసలోడు పెళ్లికి రెడీ ముసలోడు. కానీ నిజం చెప్తున్నా, కట్టప్ప ఆధార్ కార్డు ఇప్పుడు చూపిస్తాము. కట్టప్ప గడ్డం లేకపోతే మహేష్ బాబు లాగా ఉంటాడు, నార్మల్ గా ఉంటాడు, కానీ మంచిగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. మరి నిజంగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఏం లేదు, యాక్సిడెంట్ చేస్తావు. సరే ఇప్పుడైతే అరే నేనెందుకు చెయ్యికి కాళ్ళకి సంబంధం లేదు కూడా ఏం తమ్ములేదా దూరం మాట్లాడు ప్లీజ్. అరే ఇది ఈరోజు రివీల్ చేయాలి బాబాయ్. నేను చెప్తున్నాను, ప్రతి వీడియోలో నేను ఆడుకుంటే తప్ప నా లుక్గా వీళ్ళు ఉంటారు. చెప్పని అరే చెప్పురా అది చెప్పురా సరే, కట్టప్ప చాలా ఫ్రెష్ ఉంటాడు, 3-4 రోజులకు ఒకసారి స్నానం చేసి మౌత్ ఫ్రెషనర్ వాడుతూనే ఉంటాడు దేవుని కొట్టే చెప్పురా. నేను చేసే టార్చర్ మౌత్ ఫ్రెషనర్ తెచ్చుకుని చెప్పురా బాయ్, ఈరోజు కాదు, ఏంటో నిజం ఇప్పుడు నా గురించి మంచి చెప్పురా బాయ్. సరే కట్టప్ప నీ మంచిగా మంచి చెప్పురా బాయ్. నిజం కట్టప్ప దగ్గర కలిసి అసలు రాదు. అరే వీళ్ళు కావాలి. పెళ్లి ఏర్రా మళ్ళీ అందరూ అయితే కోల్గేట్ వాడుతుంది ఎప్పుడు ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నిజం చెప్పు మరి, నిజం చెప్పు. మంచి మంచి మీరు నా సతాయిస్తారు. సరే నీట్ ఉంటది కట్టప్ప అసలు అట్లా కాదు, నువ్వు ఏదో నా బలిమి చెప్పినట్టు బల్మీకి చెప్తానేమో. కావాల్సిన సతాయిస్తారు మీరు ఇద్దరు. నిన్నేమైంది, బండి మీద పోతుంటే కట్టపిట్లు అన్నాను, కొంచెం గీరుకుంటే బాబాడు ఏమంటుండ్రు, ర్యాబిస్ ఇంజెక్షన్ వేసుకోవాలి. పత్తి వీడియో లాగి తిప్పేసిన నాకు ఎంత పత్తి వీడియో మళ్ళీ పత్తి ప్రతి వీడియో పత్తి 4 షర్ట్లు తిప్పేసిన వచ్చేసే గప్పు మ్యాన్, గప్పు 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 గప్పు. ఇది కాళ్ళ కింద కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్. చెప్పు నీ బట్టలు విండేసి నువ్వే పెట్టి అరే కావచ్చు అరే నీకు కావాల్సిన కట్టపోనట నీకు ఎవరు ఉన్నారు ఏమన్నా ఒక్కొక్కసారి ప్రతిరోజు ఆఫీస్ లో
చేసుకొని పొద్దున్నే స్నానం చేసి పూజ చేస్తాడు. అసలు వీళ్ళు నన్ను ఇద్దరు కలిసి ఆడుకుంటారు. వీళ్ళిద్దరు స్నానం చేసుకోకుండా పోతారు. బాధ కంటే ఓన్లీ స్నానం చేస్తాడు, పొద్దున్న ఏమైనా బ్రష్ చేయడం చెప్పదు. జోక్ బాగా జోక్ అది జోక్ అంటే జోక్ ఒకటి ఉంది జల్దిరా అరే మీ ఇద్దరు ఒకట్రా నేనే మీ ఇద్దరు అరే మీ ఇద్దరు ఒకటైనా నేను అలాగరా రే ఇట్లా రావాలి సౌండ్ వచ్చింది ఇప్పుడు వచ్చింది. నువ్వు కూడా నాకు గుండె నొప్పి ఉంది. ఏది ఫిట్నెస్ అవుతుంది కట్టప్ప. మన మ్యాచ్ లో కూడా అందరం అవుట్ అయిపోయినాం. గిఫ్ట్ ఇస్తాము ఫస్ట్ చెప్పండి, మనం గురించి చెప్పండి. మొన్న కూడా మ్యాచ్ అయితే అందరం అవుట్ అయిపోయినాము, కానీ అన్న ఇప్పుడు మంచిగా ఆడారు. అన్న ఇంకా మన నేను సో 2 ఫోన్లు పట్ట కొట్టేసిండు. మంచి వికెట్ల మధ్య ఉరుకుతుండు మంచి. చేతుల మీద బొమ్మ అందిస్తున్నాము మన కట్టప్ప గారికి. కట్టప్ప యూస్ఫుల్ చాలా యూస్ఫుల్ అది, లేకపోతే చాలా మంది బతుకుతారు. పళ్ళ సమస్యల అవును చెప్పండి వీళ్ళందరూ కలిసి ఆడుకుంటూ అది కాదు. నేను రోజు పొద్దున్న లేచి పూజ చేసి మంచిగా నీట్గా ఉంటాను. పూజ కాదు పండుగ అయిపోయింది. ఫన్ అయిపోయింది అంటే ఒకసారి రండి. ఇప్పుడు నీకు ఒక మా బాబు అండి నీకే ఎదుర్కొంటుంది నాకు ఇస్తున్నా అని చెప్పి నీకు ఒక సర్ప్రైజ్ ఉందా బెట్రా. ఆంటీ చాలా కష్టపడ్డాడు. మీరు ఒకసారి రండి. మీరు ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది నీకైతే. చెప్తున్నా ఖుషి అయితే మనిషి ఏ వీడియోలు ఏం లేదు. నీకెందుకుంటది అంటే రండి సర్ప్రైజ్. ఇప్పుడు నీకోసం అయితే ఒక బెస్ట్ సర్ప్రైజ్ అనుకోరా నిజంగా. ఇప్పుడైతే నీకు బెస్ట్ గిఫ్ట్ రావి నిజంగా. గెస్ చేయరు నీకు. ఇగో మీ మమ్మీ ఇస్తుంది సర్ప్రైజ్ వాచ్. 30,000 నీకు మంచి సర్ప్రైజ్ నాకు ఖుషి అయిపోతావు. నేను పోతా ఆంటీ పోతా. చెప్పండి కళ్ళు మూసుకున్నాము ఓపెన్ చేసి కొడతారు మీరు. కట్టపా అంటే ఇవన్నీ చెప్తారు. తీసుకో. అరే బట్టలు తెచ్చిర్రా చెప్తాడు బాబుగా చెప్తాడు. అది ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది కదా. ఓపెన్ చేయన్నా. చెప్పలే బాబు బాక్స్ తెప్పిస్తే ఇలా పడేస్తావా? చూడరా నిజంగా
అంటే ఇట్లా ఆడుకుంటారా ఏంటంటే అరే ఆడుకుంటారా అంటే ఏం చూస్తున్నారు ఇదైతే నిన్న ఏడుకి హర్ష ఇచ్చిన ప్లాన్ ఈ విధంగా సర్ప్రైజ్ చేద్దామని సాధ్యం చెప్పాడు. అరే నాకు తెలియదు కదరా నీకు ఫోన్ అంటే అంత ఇష్టం అని నాకు తెలియదు రా. అరే ఫోన్ లేదు, ఫోన్ అంటే ఇష్టం అంటే నాది నా ఫోన్ది, నా ఫోన్ డబ్బనే అది అసలు నా ఫోన్ డబ్బనే రా, నేను ఇప్పటి యూజే కదా. చూసినట్లయితే జబర్దస్త్ ప్రాంక్ అయ్యండి బాబు. ఇక చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే. ఏమన్నా అంటే అలుగుతాడు రూమ్ లోకి పోతాడు, ఏమన్నా అంటే అలుగుతాడు రూమ్ లోకి పోతాడు. నేను నా కొడుకుని ఎక్కువసేపు నారాజ్ చేయదలుచుకోలే. ఎట్లయినా ఉంటా పెట్టాలి పట్టుకో. అరే ఇంకో లైట్ నేను బబ్బుని ఎక్కువసేపు బాధ పెట్టదలుచుకోలే. ఇంకో ఈసారి అయితే ఇంకో నిజం సర్ప్రైజ్ ఉంది ఇచ్చేసారంట. నిజంగా అరే అరే చూడరా బాబు, బరువు పెరగలే బరువు పెరగాలి దాంట్లో ఏదన్నా. అది కాగలే చూడు ఒకసారి. ఏ గుట్ట ఏ గుట్ట బయటికి బయటికి ఆంటీ బయటనే. అరే నిజంగా నీ ఫోనే రా అది, నీ ఫోనే రా. నాది కాదు, మా మీరు ఎవరో కొనుక్కోరు. అరే నీ అనుకుంటాం రా. బిల్లు ఫోన్లు చేసి అన్న వాళ్ళ పాప బర్త్డే ఉంది వైజాగ్ వెళ్ళిండా అక్కడ తీసుకోమండి ఐఫోన్ ఇప్పాలా ఇంకో ఇంకో అంత నమ్మకం లేకపోతే ఇంకో మమ్మీ బిల్లు కూడా తెచ్చింది. బిల్లు కూడా తెచ్చింది. అడాప్టర్ కూడా కొన్నాను, అడాప్టర్ కూడా ఇచ్చాను. అరే పేరు రాలేదా నా పేరు మీద రాలేదు, వేరే పేరు మీద మళ్ళీ లాస్ట్ ఫ్రాంక్ అంటారు. ఫ్రాంకా కుషా నువ్వు కుషా. నేను కూడా చాలా ఖుషి. మాటలు చెప్పాలా కాదు అసలు అంటే ఫోన్ వచ్చింది అగీనికి వస్తుంది. ఇప్పించినావా ఫోన్ కావాలని కొన్నావా? శానిటైజర్తో బాడీ కడుక్కోవాలి. మాట్లాడాలి ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా మేము కష్టపడి నీకు ఒక ఫోన్ నువ్వు కావాలనుకున్నావు అంట ఇక ఫిక్స్ అయిపోయినా ఎంత కష్టమని ఉండని అని నీకోసం అసలు నేను డాడీ ఈ బర్త్డే నీకు అది తీసుకొని ఇద్దామని అనుకున్నాను. ఎట్లుంది ఫీలింగ్ ఎట్లుంది? ఈ గిఫ్ట్ మా డాడీ ఉన్నప్పుడు కూడా వచ్చింది, ఇంకా బాగుంటుండే. బట్ నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇట్లాంటి గిఫ్ట్లు ఇంకా ఎన్నెన్నో అయ్యాలని నేను కూడా నీకు ఇస్తాను తొందరలో. మా అమ్మకి అయితే మా అమ్మ ఒక మంచి సర్ప్రైజ్ అయితే వస్తున్నాను ముంగట్గా. అంత మంచిగా కావాలని కోరుకుంటున్నాము. సో ఇట్లాంటి ఇంకా నువ్వు మంచి స్టేజ్ వాళ్ళ మంచిగా చదువుకోవాలా. ఓ ఇద్దరు కండాలకి ఫోన్ చేసేపు అంటే ఆంటీ ఇంకా ఆంటీ కలిసి ఇప్పిద్దాం అనుకున్నాను ఫోన్ కి. కానీ ఆంటీ కూడా ఆంటీ ఏం పోలేదు, మన మధ్యలోనే ఉండు. మీరు ఊకు ఏడిసి ఏడుకో దూరం వెళ్ళిపోయింది అని మీరు ఊకుకేగో ఇట్లా చేయద్దు. బరువులు ఎన్నున్నాలోనే మోసాగు. అంతేనా కాదు? కరెక్టా కాదు? దండం పెట్టుకో. నా నీ మనసే వెన్నా ఏడవద్దు మళ్ళీ. అవో ఇంత అంగో ఇప్పటివరకు ఎందుకు ఇంత ఫన్ చేసినాం అంటే ఇంకా నాకు తెలుసు ఇట్లాంటి మూమెంట్ లో మీరు ఏడుస్తారని. ఊకే ఏడ్చేసి ఆయన దూరమైన 10 సార్లు గుర్తు చేయొద్దు. మన మధ్యలోనే ఉందని ఫీల్ కావాలా. అంటే మీరు కూడా ఫస్ట్ మీరు ఏడుస్తారు, ఇక మిమ్మల్ని చూసి వీళ్ళు తట్టుకోరు, ఆడు అది ఇగో మీరు స్ట్రాంగ్ ఉండాలండి. అంటే మీరే ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళ కోసం చాలా ధైర్యంగా ఉంటున్నాను. ఉండాలి. మరి ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది
ఫోన్ ఇంకో నువ్వు అనుకున్నావు నీ దగ్గర అరే మీ డాడీ నీతోనే ఉండదు అవి మీరు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అంటే ఏదంటే ఊకే ఏడిచి మీరు గుర్తు చేస్తురా ఏమైనా అన్న కూడా ఉంటే బాగుండు బయట వేరే పని మీద బయటికి అన్నకు కూడా చేసావా అన్న బయట ఉన్నాడు. సో అన్న అంటే కూడా అయిపో ఏం మాట్లాడాలి అర్థమైతే తీసుకుంటే నాకు అన్నకు కూడా తెలుసు, చెప్పలేదు అన్నకు కూడా తెలుసు. మేము మాట్లాడుకున్నాం నీకు చెప్పకుండా తీసుకున్నాం. అంకుల్ ఒకసారి బర్త్డేకి అప్పటి నుంచి ఇట్లా అంటున్నావు నీళ్ళకి తల్లి పడతాయని చెప్పి కెమెరా ఫైనల్ అయితే ఆంటీ అంకుల్ గారు పిప్పిస్తాం ఈ మాట గుర్తుపెట్టుకొని మమ్మీ ఒక మంచి గిఫ్ట్ అనేది వస్తాం ఏమంటుంది తెలుసా నాకేం వద్దులేరా, ఏం చేసినా వాళ్ళకి చేయాలి. ఫస్ట్ నీకు అంటే మీకు ఇస్తే మీ ఇద్దరికి ఇచ్చినట్టు ఇద్దరు కూడా కల్పించినట్టే నువ్వు ఏం చేసినా నువ్వే చేయాలా అన్ని ఇంకో ఇప్పుడు చిన్నవాడిమైనా పెద్దవాడితో అన్ని ఆలోచించాలా అన్ని చేయాలి ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. బ్లెస్సింగ్ తీసుకో నాకెందుకురా బ్లెస్సింగ్ thanks? తీసుకో అక్కడ బ్లెస్సింగ్ తీసుకో అంటే మళ్ళీ ఇంకా బాబు బాగా కొట్టుకుంటారు మళ్ళీ కొంచెం సైకో కొంచెం సైకో ఇమ్రాన్ ఉంటే అయిపోతుందా ఇంకా ఫన్ అవుతుండే అంట ఇంకా మంచి ఇంకెక్కువ సర్ప్రైజ్ తిన్నారు మనం చెప్తున్నా నిజంగా కట్టప Sorry, తెలుసా? కట్టప వీళ్ళు sorry. ఎంత నిజంగా అన్న ఇంకో నాకు కూడా అన్నగా అంకుల్ అంటారు కదా నిజంగా చెప్తున్నా ఎంత పని చేసినా కూడా మా కోసము మీరు నవ్వాలని ఎంటర్టైన్మెంట్ కోసం ఎంతో చేస్తారు కట్టప సో కట్టప కోసం ఒక ఓ వేసుకోండి సారీ కటపన ఫీల్ అయ్యంటే సారీ మేము ఎంత మంది కన్నా కూడా మిమ్మల్ని నవ్వుపీని కోసమే చేస్తాం అనమాట అండ్ అంటే ఆల్మోస్ట్ ఒక 28 years నాకేడా నేనేదో బచాలి అండ్ నేనే బచ్చారా కట్టప మీరు మంచి చెప్తున్నారు ఆల్మోస్ట్ మా మమ్మీ అనమాట గడపది సరే ఏదేమన్నా కానీ మీరు ఈ సిచ్యువేషన్ లో ఇప్పించే పొజిషన్ కూడా కాదు సో వీనికి ఇష్టం అని చెప్పేసి మీరు ఇప్పించినందుకు థ్యాంక్స్ ఆంటీ లేకపోతే ఎంత బాధపడో పక్కన మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మన చేయలేమని ఇష్టమైంది ఉందంటే వాడు ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా ఇంకోటి మా మధ్యలో ఏమొచ్చినా అని కూడా మేము అందరం ఆనందపడతాం ఎందుకంటే మా దాంట్లో వచ్చింది అనేసి అట్లా ఉంటది సో నేను ఫోన్ ఉన్నప్పుడు కూడా చూసిరు వీడు ఎంత చేసి నాకు సో అట్లా ఉంటది మా మధ్యలో ఓపెన్ అడు ఎంత ఇదిగా ఆలోచించకపోతే ఇప్పుడు నేను అన్ని మీకోసమే కదా చేసేదని అన్నాడు అన్నమాట. అవును కరెక్ట్ ఆ ఏదో అన్నా నిజంగా ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అంటే చెప్పు అనడం కాదు ఇంకా చేసి చూపించాలా ఇదే ఏదో అడిగింది అడిగితే ఇప్పుడు నేను ఎంత కష్టపడేదంతా కూడా మీకోసమే కదా అని అన్నాడు ఒక మాట. വിത്തെടുത്ത് മണ്ണൂര് കാടാക്കി മാറ്റിത്തരും കുഞ്ഞിളം വാവേ കഥ వాళ్ళు ఇవన్నీ ఆలోచించి చూపుకే ఇచ్చేద్దాన్ని కొట్టద్దు చెప్పిన చూసినావా మనకి ఏడో కాకుండా కూడా టేస్ట్ చేసి పెడతారు. అక్క ప్రేమ అక్క ప్రేమ ఇప్పుడు మేము వచ్చినాము ఆకలి అవుతుందంటే మాకు అడ్డలాగా పెట్టవా నైట్ 12 గంటలకి అట్లా మళ్ళీ తినే అలవాటు ఉంది. మళ్ళీ ఏం చేస్తా కోసం వండుతున్నా అంటే రపరపరపరపర సైడ్ కి 3 సార్లు చాలా ఇంత ఇజ్జత్ చేస్తుంది చెప్పు ఏం చేసినా చెప్పు అవన్నీ ఒక రోజు దావత్కి పోయినాం. చెప్పు అరే నేను ఇగో మేము మా మమ్మీ మా ఇంటి ఉన్న వాళ్ళది దావత్ ఉండే తీసుకోవే అయితే నేను ఫంక్షన్ హాల్ నేను మర్చిపోయినా. వేరే ఫంక్షన్ తీసుకపోయి ఆడ తినిపించి నాకేం తెలుసు వీళ్ళ 3 సార్లు తిన్నారు వీడియోలు ఇంకా చూపిస్తా 3 సార్లు అమ్మ నా సరిగ్గా తిన్నానంటే మీకు కమన్ కమన్ చూడండి Congratulations, worked so hard, forgot how to vacation. చూపి మళ్ళీ కూడా గిఫ్ట్ వచ్చినట్టే సరే
మళ్ళీ జింకుతా అవుతుంది పోమా. ఫోన్ వచ్చిన అబ్బో. ఖుషీలో అంత స్వీట్ తింది మరి. కట్టపడి బాగా కొట్టినాం ఫస్ట్ కట్టపడి కాకినాడి కాజా. కాకినాడ కాదు. కాకినాడ. కాకినాడ